కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఆఖరి వచనాన్ని చదువుదాం. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. చాలండి. ఈ రోజున మనం మరి యొక్క శ్రేష్టమైన వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈరోజు బుధవారమే కదా, బుధవారం బైబిల్ స్టడీ జరుగుతుంది కాబట్టి మనము బైబిల్ స్టడీ లాగానే ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పాపాలు 10 రకాలు. ఒక్కొక్కటి చెప్తాను. కొంతమంది పెన్ను పేపర్లు తెచ్చుకున్నారు, రాసుకోండి. పాపాలు 10 రకాలు. మొట్టమొదటి పాపం తెలియక చేసే పాపాలు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడితిని. తెలియక అవిశ్వాసం వల్ల చేశాను. అయ్యయ్యో, నేను తెలుసుకోలేకపోయాను, తెలియక ఎన్నెన్నో తప్పులు చేసేసానే అని తనలో తాను ఇక్కడ అపోస్తులైన పౌలు పశ్చాత్తాపడుతున్నాడండి. తెలియక చేసే పాపాలు, తెలియక చేసే తప్పులు, తెలియక చేసే పొరపాట్లు మనము ఇక్కడ చూస్తున్నాం. యేసు ప్రభువారిని ఆయన సిలువను వేసేటప్పుడు ఆయన సిలువలో ఎన్ని మాటలు పలుకుతాడండి? 7 మాటలు పడతాడు. ఫస్ట్ మాట ఎవరైనా చెప్పగలరా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. ప్రభు, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియట్లేదు. కారణం ఏంటంటే ఆయనని నిజమైన రక్షకుడిగా ఆయనని గుర్తించలేక వాళ్ళు తెలియక చేస్తున్నారు. వాస్తవానికి ఆయన కనుక దేవుడని నిజంగా తెలిస్తే అలా చేసే వల్ల చేసి ఉండేవాళ్ళు కాదు. కాబట్టి ప్రభు వారిని క్షమిస్తున్నాడు. పౌలు కూడా తెలియక అవిశ్వాసం వలన చేసి తిని అని అంటున్నాడు. తెలియక చేసే పాపాలు. రెండవదిగా తెలిసి చేసే పాపాలు. లూకా సువార్త 12వ అధ్యాయము, లూకా సువార్త 12వ అధ్యాయము 47వ వచన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. 47వ వచనంలో, తన యజమానుని చిత్తమెరిగి ఉండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. చాలండి. తెలిసి చేశాడా, తెలియక చేశాడా? తెలిసి చేశాడు. తన యజమానుని చిత్తము ఎరిగి ఉండియు తెలిసి ఉండియు సిద్ధపడకుండా చాలామంది తప్పు చేస్తున్నారు. తెలిసి చేసే పాపాలు, కావాలని చేసే పాపాలు. దేవుని మార్గం తెలుసు, బైబిల్ తెలుసు, చర్చి తెలుసు, ప్రార్థన తెలుసు, ఏ తప్పు చేస్తే ఏ శిక్ష వస్తుందో తెలుసు, కోర్టులో ఉండే శిక్షలన్నిటి తెలుసు, అన్నీ తెలుసు, సెక్షన్లన్నీ తెలుసు. అయినా కానీ చాలామంది తెలిసి తప్పులు చేస్తున్నారు. తెలిసి చేసే పాపాలు. దేవుడు ఇక్కడ అంటున్నాడు, చాలామంది తెలిసి తప్పులు చేస్తున్నారు కాబట్టి అనేకమైన దెబ్బలు తగులుతున్నాయి అని ప్రభు హెచ్చరిస్తున్నాడు అండి. చాలామంది తెలిసి చేస్తున్నారు. తెలియక చేసేదానికి తెలిసి చేసేదానికి చాలా తేడా ఉందండి. ఒక 2 సంవత్సరాల పాపం తెలియక ఆడుకుంటా వెళ్ళి మంటలలో ఆ పొయ్యిలో చేయబెట్టింది అనుకోండి. ఏమంటారు తల్లిదండ్రులు? రే, పాప చూసుకోలేదే, తెలియక దాంట్లో పొయ్యిలో చేయబెట్టిందే అని ఎత్తుకొని ఊరుకోమ్మా అని కొంచెం ఓదారుస్తారు. నేను వెళ్ళి పొయ్యిలో పెట్టాను అనుకోండి, మా మమ్మీ డాడీ ఏమంటారు? దొన్నపోతలా ఉన్నా, అసలు అంత వయసు వచ్చింది, 30 ఏళ్ళు వచ్చాయి, బుద్ధి జ్ఞానం లేదా, తెలిసి అందులో చేయి పెడతావా అని అంటూ ఉంటారు. కాబట్టి తెలియక చేసేదానికి తెలిసి చేస్తేనే అంత తేడా ఉంటుంది. దావీదు విషయంలో
బైబిల్లో దావీదు ఉన్నాడు కదా, దావీదు విషయంలో దేవునికి చాలా కోపం వచ్చేసిందండి. ఎందుకనంటే దావీదు ఒక వ్యభిచారం చేస్తాడు బెత్షెబా విషయంలో, దావీదు ఒక మర్డర్ చేస్తాడు ఊరియా విషయంలో. అయితే దావీదు పశ్చాత్తాపడినా, దావీదు తాను క్షమాపణ మరణం కాకుండానట్లు పొందుకున్న తీవ్రమైన నష్టాలని దావీదు చూస్తాడు. దావీదు కుమారుడు అమ్నోను, అబ్షాలోము, ఆ తర్వాత అతను అంతఃపురం నుంచి వెలివేయబడతాడు, కుమారులు చనిపోతారు. ఇలాగ మనం చూసినప్పుడు దావీదుకి దేవుడు చాలా శ్రమలు ఆయన అనుగ్రహించాడు. కారణం ఏంటంటే దావీదు ఏం చేశాడనంటే, దావీదుకి మొత్తం తెలుసు, ధర్మశాస్త్రం మొత్తం తెలుసు, బైబిల్ మొత్తం తెలుసు, 10 ఆజ్ఞలని చూడకుండా చెప్పేస్తాడు దావీదు. దావీదు చేసింది ఏ పాపం అని అంటే, తెలిసి చేసిన పాపాలు, తెలిసి చేసే పాపాలు. ప్రియులరా, చాలామంది అనుకుంటున్నారేమో, కానీ దేవుడు తెలిసి చేసే పాపాలని దేవుడు ఊరుకోడు. అక్కడ తెలిసి చేసేవాడికి చాలా దెబ్బలు తగులుతాయని దేవుని వాక్యం తెలియజేస్తుంది. 3వ పాపం ఏంటంటే, ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం, ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం నుండి చదువుదాం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. చాలండి, ఇదేం పాపం? సులువుగా చిక్కులు పెట్టే పాపం. ఇంకా మన భాషలో చెప్పాలి అని అంటే, చిన్న చిన్న పాపాలని కూడా మనం రాసుకోవచ్చు. ఈజీగా పట్టుకునే పాపాలు, చిన్న చిన్న పాపాలు. ప్రియులరా, చాలామంది చేసే పొరపాటు ఏంటంటేనండి, తమని తాము సమర్థించుకుంటారు. ఎలాగనంటే, నేను చేసేది చిన్న తప్పే కదా, నేను చేసే చిన్న పాపమే కదా, చాలామంది చాలా పెద్ద పెద్దవి చేస్తూ ఉంటారు కదా, కాబట్టి నేను చేసేది తక్కువే కదా అని చెప్పేసి చాలామంది తమను తాము సమర్థించుకుంటూ ఉంటారు. నేను ఒకసారి ఒక విశ్వాసురాలి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు సడన్గా గుమ్మం దగ్గర నిలబడ్డా. తలుపు తెరిచే ఉంది. సడన్గా గుమ్మం, ఆవిడ ఇంటి గుమ్మం ముందు నిలబడ్డా. తలుపులు తెరిచి ఉన్నాయి. ఆవిడ కుర్చీలో ప్రశాంతంగా కూర్చొని టీవీలో సీరియల్ ఒకటి చూస్తుంది. లోపలికి అడుగు పెట్టాను, అమ్మ అని పలకరించాను. వెంటనే గబగబా టీవీ ఆఫ్ చేసేసి వందనాలు అయ్యని చెప్పింది. తర్వాత ఆమెకు అర్థమైంది నేను చూశానన్న సంగతి. ఆవిడ నాతో ఏం చెప్పింది అని అంటే, అయ్యా, ఇంతకుముందు బాప్టిజం తీసుకోకముందు అయ్యా అసలు రోజంతా ఒక 20-30 సీరియల్ చూసేదాన్ని అయ్యా. ఇప్పుడు మారు మనసు పొందిన తర్వాత ఏదో ఇదొక్కటేనయ్యా, ఒక అరగంట చూసి కొంచెం పడుకుంటానయ్యా, ఇదొక్కటే ఏదో అట్లా చూస్తానయ్యా అని. అంటే ఆవిడ ఏం చెప్తుందంటే, నాకు ఆవిడ చేసేది తప్పు కాదు అని సమర్థించుకుంటుంది. మేము చేసే చిన్న పొరపాట్లే కదా అని తమ్మును తాము కన్విన్స్ చేసేసుకుంటూ ఉంటారు. ఒక్కొక్క చిన్న క్వశ్చన్ అడుగుతాను, అందరు సమాధానం చెప్పండి. బైబిల్లో అందరికంటే చిన్న తప్పు చేసిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరేంటి చెప్పగలరా? బైబిల్లో అందరికంటే చాలా చిన్న తప్పే చేశాడు ఆయన, పెద్ద తప్పు కూడా చేయలేదు. ఆదాం అండి. ఆదాం ఏం చేశాడు అసలుకి? నాకు తెలిసి నా దృష్టిలో అయితే అసలు తప్పే కదా ఆదాం చేసింది. తినొద్దన్న పండుని తిన్నాడు. ఆదాం ఏమన్నా మర్డర్ చేశాడా? ఆదాం ఏమన్నా వ్యభిచారం చేశాడా? ఆదాం ఏమన్నా దొంగతనం చేశాడా? ఆదాం ఏమన్నా ఉరిశిక్షకు అరుడా? ప్రియులరా, అంటే అది చిన్న తప్పైనా కానీ ఆజ్ఞాతిక్రమం, దేవుడు ఆజ్ఞాపించాడు తినొద్దని, ఆజ్ఞాతిక్రమమే పాపము. ఇంకొక విషయం చెప్పాలంటే, చాలామంది ఏం చెప్తారనంటే, ఒక్కటే కదా, ఇది ఒక్కటే కదా నేను చేశాను అంటారు. ఇంకొంతమంది వాళ్ళ తెలివిగల్లోళ్ళు. ఆదాము ఎన్ని తప్పులు చేశాడు? ఒక్క తప్పే చేశాడు. కాబట్టి మనల్ని మనం సమర్థించుకోకూడదు. ప్రభువు దగ్గర మనం ప్రతి పాపాన్ని కడిగి శుద్ధి చేసుకోవాలి, ప్రతి బలహీనతని ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఇది చిన్న పాపాలు, సులువుగా ఉండే పాపాలని అనుకోమాకండి. ఒకసారి ఒక ఆయనకి మోకాళ్ళ దగ్గర చిన్న పుండు లాంటిది ఒకటి లేసింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, జాగ్రత్త అని చెప్పాడు డాక్టరు. అయినా కానీ పట్టించుకోవాలా. దాన్ని రుద్ది చివరికి డాక్టర్ దగ్గరికి వెళ్తే కాలు తీసేయాలని అన్నాడు. చిన్నదే కదా అని నిర్లక్ష్యం చేశాడు. చివరికి కాలు తీసేయాలని అన్నాడు. ఒకసారి బాగా ఎడారిలో అనంటండి, ఒక ఆయన చిన్న టెంట్ ఒకటి గుడారం వేసుకొని నిద్రపోతూ ఉన్నాడంట.
నిద్రపోతూ ఉంటే ఈ లోపల ఒంటె తెలుసు కదా, ఒంటె వచ్చి ఆయనని పిలిచిందంట. ఏంటని అడిగాడంట. కొంచెం తలదాచుకోవడానికి కొంచెం చోటిస్తావా అని అడిగాడంట. అప్పుడు ఆయన అన్నాడంట, ఇంత ప్లేస్ లేదు కదా, నువ్వు ఎలా పడతావు నాతో పాటు ఈ గుడారంలో, చిన్న గుడారంలో, నువ్వు చాలా పెద్దగా ఉన్నావు అని అడిగాడంట. అప్పుడు ఆ ఒంటెనిందంట, ఏం లేదు సార్, కొంచెం ఏదో తల మాత్రం పెట్టుకుంటాను, కొంచెం చోటు ఇవ్వండి రిక్వెస్ట్ చేసింది, బతిమలాడుకుందంట. సరే అని జాలిపడి, ఆయన కనికరపడి పాపం ఆ ఒంటెను బాగా ప్రేమించి, సరే తల ఒకటి పెట్టుకొని అన్నాడంట. తల మాత్రం పెట్టుకొని ఒంటె పడుకుందంట. తెల్లారిన తర్వాత ఈయన బయట ఉన్నాడు, ఒంటె గుడారంలో ఉంది. ముందు తల పెట్టింది, తర్వాత కాలు పెట్టింది, తర్వాత పొట్టంతా పెట్టింది, చివరికి తోగోళ్ళ లోపల పెట్టింది. మనోడిని బయటికి దోసింది, అది లోపల పడుకోవడం మొదలుపెట్టింది. పాపము కూడా అలాగే ఉంటుంది. నిదానంగా అదేదో ఒక పాయిజన్ ఎక్కుతున్నట్లుగా, ఒక ఇంజెక్షన్ లాగా స్లోగా అది వస్తూ ఉంటుంది. గనుక ప్రియులారా, పాపం విషయంలో మనము ప్రభు దగ్గర ఒప్పుకునే దానిని విడిచిపెట్టాలి. దేవుని వాక్యం అది సులువుగా చిక్కులు పెట్టే పాపాలు. 4వదిగా బహుపాపాలు. ఆదికాండం 13వ అధ్యాయము 13వ వచనాన్ని చదవండి. ఆదికాండం 13వ అధ్యాయము 13వ వచనంలో, సొదొమ మనుష్యులు దుష్టులను యెహోవా దృష్టికి ఎలాంటి పాపులు అంటండి? బహుపాపులు. ప్రియులరా, ఇంకొంతమంది పాపం చేసే విషయంలో ఎలా ఉంటారంటేనండి, ఎలాగో చేసేదేదో చేస్తున్నాము, ఎలాగో తాగేదే తాగుతున్నాము, అదేదో పెద్దది చేస్తే ఏదైనా ఒకటే కదా శిక్ష, ఎట్లాగైనా వెళ్ళాల్సింది నరకానికే కదా అని చెప్పేసి చాలామంది ఇంకా విపరీతంగా తెగించేసి పాపంలో జీవిస్తున్నారు. ఇంకా బహిరంగంగా పాపంలో వారు జీవిస్తున్నారు. ఎక్కువ అవుతున్నాయి పాపాలు. బైబిల్లో సొదొమ గొమొర్రా పట్టణం అనేది ఒకటి ఉంది, దాని పాపము బహు భయంకరంగా ఉంది అనే విషయం దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, నీనెవే పట్టణం విషయంలో కూడా దేవుడిదే అంటాడు, నీనెవే నా దృష్టిలో బహు పాపులుగా, బహు ఘోరంగా ఉంది అని అంటాడు. కనుక దాని తీవ్రత ఎక్కువైనప్పుడు, పాపం యొక్క తీవ్రత ఎక్కువైనప్పుడు దేవుని యొక్క కోపం కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. మనం అలా అంచనా వేసుకోవడానికి వీల్లేదు. ఒకటి చేసినా ఒకటే, 10 చేసినా ఒకటే కదా అని మనం నిర్లక్ష్యం చేయకూడదు. మ్యాక్సిమం మనల్ని మనము దేవుని సన్నిధిలో ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. మ్యాక్సిమం పరిశుద్ధతను వెంటాడడానికి మనం ప్రయత్నం చేయాలి. ఒకటి చేసినా ఒకటే, 10 చేసినా ఒకటే, ఇలాంటి మనస్తత్వాన్ని మన హృదయంలో నుంచి మనము తొలగించేసుకోవాలి. ఇక్కడ బహుపాపులు అనే విషయం మనకి ఇక్కడ రాయబడి ఉంటుంది. 5వ పాపం ఏంటంటే, కీర్తనల గ్రంథము 90వ కీర్తన 8వ వచన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. 90వ కీర్తన 8వ వచన భాగంలో, మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో. ఇక్కడే పాపాలు అంటండి, రహస్య పాపాలు. మొదటిగా తెలియక చేసే పాపాలు, రెండవదిగా తెలిసి చేసే పాపాలు, మూడవదిగా సులువుగా చిక్కులు పెట్టే పాపాలు, 4వదిగా బహుపాపాలు, 5వదిగా రహస్య పాపాలు. ప్రియులారా, ఇది చాలా ప్రాముఖ్యమైనది, అందరూ జాగ్రత్తగా గమనించండి. రహస్య పాపాలు ఎలాగుంటాయంటేనండి, దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాలన్నా, దేవుడు మనల్ని పాపులుగా తీర్చాలన్నా, అసలు దేవుడు తీర్పు తీర్చాలంటే ఇక్కడే పట్టేసుకుంటాడు మనల్ని. ఎక్కడ పట్టుకుంటాడు? రహస్యంలో అనండి. అందరూ కూడా రహస్యంలో. అందరు కిటికీలు తలుపులు వేసేసుకొని, క్రైస్తవ బిడ్డలు కిటికీలు వేసేసుకొని సినిమాలు సీరియల్ చూస్తూ ఉంటారు. ఎవరు అందరూ వచ్చే లోపల చూసేసేయాలన్నట్లుగా. కొంతమంది చాలా రహస్యంగా తాము పాపంలో జీవిస్తూ ఉంటారు, రహస్యంగా తప్పులు చేస్తూ ఉంటారు. ప్రియులారా, దేవుడు ఇక్కడే మనల్ని చూస్తాడండి. మనం చేసే రహస్య ప్రార్థనను దేవుడు చూస్తాడు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని రహస్యమందు చూచిన నీ తండ్రికి ప్రార్థన చేయం అంటే అర్థం ఏంటంటే, రహస్యంలో మన నిజస్వరూపం ఏంటో బయటపడుద్ది. అసలు మనమేంటో రహస్యంలో బయటపడుద్ది. నిన్ను ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు పరీక్షిస్తాడు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు పరిశోధిస్తాడు. నీ హృదయంలో ఏముందో నువ్వు ఒక్కడివే ఉన్నప్పుడు దేవుడు తెలుసుకుంటాడు.
గనుక రహస్య పాపాలు దేవుని ఎదుట మనం ఒప్పుకొని విడిచిపెట్టాలి. రహస్యంగా అసలు ఉండకుండా మనం ప్రయత్నం చేయాలి. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. పక్కన భార్యో తల్లో తండ్రో ఉండాలి. రహస్యంగా ఒక్కళ్ళకి సపరేట్ బెడ్రూమ్ ఏమాకడమే పిల్లలకి పాడైపోతారు. మీతో పాటు కలిపి మధ్యలో హాల్లో పడుకోబెట్టుకోండి. రహస్యంగా వాళ్ళని ఉంచి ఊరెళ్ళిపోమాకండి. మీ పిల్లల్ని ఒక్కళ్ళనే ఒక్క స్త్రీనో యవనస్తులను ఉంచి అస్సలు వెళ్ళమాకండి. చాలా నేరాలు ఘోరాలు జరుగుతాయి. కనుక రహస్య పాపాలు. ఒక ఆయన అంట, ఒక దొంగ అంట వాళ్ళ కొడుకుని గురించి కొంచెం చింతపడుతున్నాడంట. ఏమనంటే, నేను నా దొంగతనాలు చేసినంతకాలం చేస్తూ ఉంటాను, పాపం వాడికి కూడా కొంచెం నేర్పించాలి కదా, రేపు నా వారసత్వం రావాలి కదా అని తోడు తీసుకుని వెళ్ళాడంట నేర్పించడానికి. ఏం నేర్పించడానికి? దొంగతనం ఎలా చేయడం నేర్పించడానికి. ఒక అర్ధరాత్రి 12 ఆ టైంలో ముసుగు వేసుకొని కొడుకు కూడా తండ్రి కొడుకులు ఇద్దరు దొంగతనానికి బయలుదేరారండి. బయలుదేరితే గేటు బయట కొడుకు నుంచి చేతికి ఒక విజిల్ ఇచ్చి, ఎవరన్నా వస్తే పోలీసు వాళ్ళు కానీ రోడ్డు మీద ఎవరన్నా వస్తే గట్టిగా విజిలోదు, నువ్వు ఇటువైపు నుంచి ఇంటి వెనక్కి పరిగెత్తుకుంటారా, నేను కూడా వెనక్కి గోడ దూకి నిన్ను కలుస్తాను అని ఒక సూచన ఇచ్చి ఇంట్లోకి తండ్రి దూరాడంట దొంగతనం చేయడానికి. దూరాడు. ఒక అరగంట ఆగిన తర్వాత కొడుకు గట్టిగా విజిలూదాడు. వెంటనే భయపడి అవతల ఇంటి వెనక వైపు గోడ దూకాడు. వీడు కూడా వెనక్కి వచ్చేసాడు వాళ్ళ నాన్న దగ్గరికి. ఇద్దరు కలిసి ఒక 2 కిలోమీటర్లు ఊరు దాటేసేసారు. ఒక అరణ్యంలోకి వచ్చేసేసారు. వచ్చేసిన తర్వాత అడిగాడంట, ఎవరు వచ్చాడరా ఇంతకీ, ఎవరు చూస్తున్నారు అని అడిగాడంట. అప్పుడు బుడ్డోడు అన్నాడంట, దేవుడు చూస్తున్నాడు నాన్న పైనుంచి అని అన్నాడంట. దేవునికి స్తోత్రం చెప్దామా అండి? అలేలే. వాళ్ళ సండే స్కూల్ టీచర్ ఒక మాట చెప్పింది. ఏ మాట చెప్పింది అని అంటే, యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును, అవి మంచివారిని చెడ్డవారిని చూచుచుండెను. ఆ మాట చదవాల్సిన అవసరం లేదు, కీర్తన 15లో ఉంటుంది. గనుక రహస్య పాపాలు దేవుడు చూస్తున్నాడు. అందుకని బట్టిగా మీ ప్రార్థన చేసేటప్పుడు రహస్యమందు చూచున్న తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. అంటే రహస్యంలో ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు రహస్య పాపాలు. అందుకని మోషే ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నీ ముఖకాంతిలో నా రహస్య పాపాలు కనబడుతున్నాయి. దేవుని ముఖంలో మన రహస్య పాపాలు మనకు కనబడతాయి. రహస్య పాపాలు కనబడతాయి. చాలామంది దేవుని దగ్గరికి రారు. కారణం ఏంటంటే వాళ్ళ రహస్య పాపాలు అద్దంలో కనబడినట్టుగా కనబడతా ఉంటాయి. ఒక ఆయన బహుదేవతారాధికుడు అందరి దేవుల ఫోటోలు ముందు పెట్టి యేసు ప్రభువును కూడా పెట్టాలనుకున్నాడు, కానీ పెట్టలేకపోయాడు. అలాంటప్పుడు కొడుకు అడిగాడంటే, నాన్న యేసు ప్రభు ఫోటో ఏంటి నాన్న, పెట్టలేదు మన ఇంట్లో అని అడిగాడంట. నాకు ఎవరిని చూసినా దేవుడు కనబడతాడు, కానీ యేసు ప్రభువుని చూస్తే నా పాపాలు కనబడతాయి, అందుకే పెట్టలేదని అన్నాడు. కాబట్టి ప్రియులరా, యేసు ప్రభు దగ్గరికి చాలామంది రారు. ఎందుకంటే నువ్వు ఎవరి దగ్గరికి వచ్చినా కానీ ఎవరేం అడగరు, కానీ నువ్వు యేసు ప్రభు దగ్గరికి వస్తే ముందు నీ పాపాలు అడుగుతాడు. ముందు నీ సంగతి ఏంటి చెప్పమ్మా అంటాడు. నీ రహస్య పాపాలని దేవుడు అడుగుతాడు. కనుక రహస్య పాపమైనా అదే పాపమైనా సరే ప్రభు దగ్గర మనం ఒప్పుకొని విడిచిపెట్టాలి. 6వ రకం పాపాలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను చూడండి. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయం 23వ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. 23వ వచ్చిన భాగంలో, కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరుత పులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయ వల్లపడదు. నేను ఈ మాట చెప్తాను, అందరూ చెప్పండి. అలవాటైన పాపాలు. కొంతమందికి పాపాలండి అలవాటుగా మారిపోతాయి, అలవాటైన పాపాలు. అందుకనే కదా ఎక్కువగా మత్తు పదార్థాలు తీసుకునే వాళ్ళని మనం ఇలా అడుగుతాం. ఏమడుగుతాం అని అంటే, నువ్వు మానవా ఇంకా అని అడుగుతాం, అంతే కదా, మానవా అని అడుగుతాం. అంటే చాలామందికి చాలా పాపాలు అలవాటైపోయాయి. తాగుబోతోడికి తాగటం అలవాటైపోయింది, సిగరెట్ తాగే వాళ్ళకి సిగరెట్ తాగటం అలవాటైపోయింది, తర్వాత వ్యర్థమైనవి చూసే కన్నులు అలవాటైపోయినాయి. మానలేని కన్నులు గలవారని బైబిల్లో రాయబడి ఉంటుంది. కొంతమందికి సినిమాలు అలవాటైపోయినాయి. చాలామందికి చాలా భయంకరమైన పాపాలు అలవాటైపోయినాయి. అలవాటును మాత్రం వాళ్ళు మానుకోరు. అలవాటైపోయిన పాపాలు ఎంతో భయంకరమైనవి అని ఇర్మియా భక్తుడు చెప్తున్నాడు. ఇక్కడ అతడు ఏం చెప్తున్నాడు అంటే, చూడండి నేను మరలా చదువుతాను.
కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా అని. కూషు దేశస్థుడు, కూషు దేశం అంటే ఆఫ్రికా వాళ్ళు అనమాట. ఆఫ్రికా వాళ్ళని మీరు ఎప్పుడైనా చూసారా టీవీలో? వెస్ట్ ఇండీస్ వాళ్ళని మీరు ఎప్పుడైనా చూసారా? వాళ్ళ కోసమే ఈ సామెత కనిపెట్టారు. ఎలక తోక ఏడాదేసి ఉతికినా నలుపు తెలుపు కాదు. వాళ్ళ కోసం ఈ సామెత కనిపెట్టారు. కూషు దేశస్థులు వాళ్ళే అనమాట. కాబట్టి వాళ్ళు ఇంకా మార్చుకోలేరు. ఆ తర్వాత ఏమంటున్నాడు? చిరుతపులి తన మచ్చలను మార్చుకోవాలల్లా. మచ్చలు లేని పులిని మీరు చూపించగలరా చిరుతపులిని అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అలాగే అది మార్చుకోదు, నువ్వు కూడా మారవు. అలవాటైపోయిన పాపాలు చాలా భయంకరమైనవి ప్రియులారా. అసలు మానలేరు, అంత భయంకరమైన. ఎక్కువగా ఏం అలవాటైందంటే ఈ మధ్యకాలం కాదు, ఎప్పుడు కూడా త్రాగుబోతుతనం అనేది అసలు మ్యాక్సిమం అది చాలా అలవాటుగా మారిపోయిందండి. అసలు దాన్ని మానలేరు, చాలామంది మానలేరు. అది ఎంత మానలేరు అంటే, ఒక పెళ్ళికి వెళ్ళాను నేను. వాళ్ళ చుట్టాలు ఆయన పెళ్ళిలో ఎక్కడ గొడవ చేస్తాడని చెప్పేసి, ఆయన తాగుతాడు కాబట్టి ఆయన ఏం చేశారనంటే, ఆ పెళ్ళి ఇంటోళ్ళు ఇంట్లో తాళం వేసేసి ఆయన గదిలో బంధించి అందరూ పెళ్లి మండపానికి వెళ్ళిపోయారు. పెళ్ళి అయిపోయిన తర్వాత వచ్చి చూస్తే తలుపులు పగిలిపోయి ఉన్నాయి. లోపల లేడు మనోడు. ఏం చేశాడు? తాగడానికి తలుపులు బద్దలు కొట్టేసేసాడు. మరి ఏం తీసుకుని మొత్తానికి గుమ్మం లేపేశాడు, ఇంటి గుమ్మంని. అంటే వాళ్ళని కంట్రోల్ చేయలేరు, వాళ్ళు వెళ్ళిపోతారు అంతే. ఒక ఆయన అడిగాను, అంకుల్ గారు ఏంటి అసలు మీరు మరీ భయంకరంగా తయారయ్యారు, ఏంటి మానలేకపోతున్నారు అని అంటే, ఆయన అన్నాడు, మరి వాళ్ళ బాధ ఏంటి నాకు తెలియదు కానీ తాకపోతే షవరింగ్ వచ్చేస్తుంది, అసలు ఉండలేరంట, ఏదన్నా చనిపోదంత భయంకరంగా ఉంటుంది. అంటే చూడండి పాపం యొక్క ప్రభావం ఎలాగ ఉందో. అలవాటైపోయినా పాపాలు. ఒక పెద్ద ఆయనకి చెప్పాను, నా స్నేహితుడు వాళ్ళ నాన్నకి ఎప్పుడు బీడీలు తాగుతూ ఉంటాడు. ఇప్పుడు మానండి అని ఎన్నిసార్లు చెప్పినా ఇది మాత్రం నేను మానను అంటాడు. మానవా అని అంటే నేను మానను అని అన్నాడు. ఎప్పుడు దాకా మానవు అని అడిగా, చచ్చేదాకా మానను అన్నాడు. నిజంగానే చచ్చిపోయాడు, కానీ మానకుండానే చచ్చిపోయాడు. చనిపోయిన తర్వాత భవానీపురంలో సమాధి తోటలో ఉంటే ఆయన నా సమాధి తోటలో పెట్టామండి. పెట్టిన తర్వాత కొంతమంది కొన్ని అలవాట్లు ఉంటాయి. ఏంటి అలవాటు అని అంటే, ఎవరన్నా బాగా చనిపోయిన వాళ్ళకి అది ఏది ఇష్టమో అది సమాధి మీద పెడతారు. సమాధి కట్టిన తర్వాత ఒక ఆవిడ మొన్న సమాధుల పండగ చూశాను ఎలా జరుగుతుందని, వాళ్ళ ఆయనకు ఫ్రైడ్ రైస్ అంటే బాగా ఇష్టం అంట. ఫ్రైడ్ రైస్ పెట్టింది సమాధి మీద. ఇలాగ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టమైతే దాన్ని సమాధి మీద పెడతారు. అయితే ఆ సమాధి మొత్తం పూర్తయిన తర్వాత నా స్నేహితుడు ఇప్పుడే వస్తాను ఉండరు అన్నాడు. ఎక్కడికి రాను, అర్జెంటుగా పరిగెత్తుకుంటా వాడు రోడ్డు మీదకి వెళ్ళి ఒక కరీం బీడీ కట్ట ఒకటి తెచ్చి వాళ్ళ నాన్న సమాధి మీద పెట్టాడు. అందుకని వాళ్ళ నాన్నకి బాగా ఇష్టం కదా అని అడిగాడు. మళ్ళీ వెళ్తున్నాడు, ఎక్కడికి రాని అడిగాను. పర్లేదు ఎక్కడికి చెప్పరా అని అడుగుతున్నాను. ఏ లేదురా బీడీలు తెచ్చాను కానీ కాల్చుకోవడానికి అగ్గిపెట్టి తేలేదు, మర్చిపోయాను. అగ్గిపెట్టి తేడానికి వెళ్తుంటే అప్పుడు నేను ఆపాను చొక్కా పట్టుకొని, నువ్వు అంత కంగారు పడ మాకురా, మీ నాన్న వెళ్ళే చోటన ఎన్ని బీడీలు కావాలంటే అన్ని బీడీలు కాల్చుకోవచ్చు, నువ్వేం కంగారు పడ మాకని చెప్పా. అక్కడ ఏం చోటు అది, అగ్ని ఆరదు పురుగు చావదు. అక్కడ అగ్గి పెట్టే అవసరంలా నీకు, అసలుకి నువ్వు బీడీలు తీసుకెళ్ళు, నీకు అక్కడ అగ్గి పెట్టే అవసరంలా, ఎప్పుడు మండుతానే ఉంటుంది. అది ఎన్ని కావాలంటే అన్ని కాల్చుకోవచ్చు. ప్రియులారా, అలవాటైన పాపాలు ప్రియులారా, అలవాటైన పాపాలు పోవాలంటే మీకు ఒక సీక్రెట్ చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. అలవాటైన పాపాలు పోవాలంటే దేవుని సన్నిధి నీకు అలవాటు అవ్వాలి. అలవాటైన పాపాలు పోవాలి అని అంటే ప్రార్థన నీకు అలవాటు అవ్వాలి. అలవాటైన పాపాలు నీకు పోవాలి అని అంటే దేవుని వాక్యం చదవటం లేదా వినటం నీకు అలవాటు అవ్వాలి. అలవాటైన పాపాలు పోవాలి అని అంటే దేవుడు నీకు అలవాటు అవ్వాలి. అలా కొంతమంది సాక్ష్యం ఉంది, చాలామంది సాక్ష్యాలు ఉన్నాయి. కనుక అలవాటైన పాపాలను మనము పోగొట్టుకుందాం. 7వదిగా లూకాసు వార్త 12వ అధ్యాయం, లూకాసు వార్త 12వ అధ్యాయము 10వ వచన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంది. 10వ వచనం, మనుష్య కుమారుని మీద వ్యతిరేకముగా ఒక మాట పలుకువానికి పాప క్షమాపణ కలుగును గాని పరిశుద్ధాత్మను దూషించువానికి క్షమాపణ లేదు. ఏం పాపాలంటే చర్చికి సంబంధించిన పాపాలు. దేనికి సంబంధించిన పాపాలండి? చర్చికి సంబంధించిన. ప్రియులారా, మ్యాక్సిమం చాలా పాపాలు
బయట మనుషులకి సంబంధించినవి ఉంటాయి. కానీ కొంతమంది ఎలా పాపం చేస్తారనంటే డైరెక్ట్గా దేవుని మందిరం మీదకి వస్తారు, దేవుని యొక్క చర్చి మీదకి వస్తారు, దేవుని యొక్క సేవకుని మీదకి వస్తారు, దేవుని యొక్క సేవకుల మీదకి, పరిచారకుల మీదకి వస్తారు, విరోధంగా మాట్లాడతారు, విరోధంగా వాదిస్తారు, విరోధంగా పోరాడతారు. అప్పుడు దేవుడు అంటున్నాడు, తన శిష్యులతో చూసి దేవుడు ఏమంటున్నాడు, యేసుప్రభు మిమ్మల్ని ముడితే వాడు నా కనుగుడ్డుని ముట్టినవాడు అని అంటాడు, మిమ్మల్ని అంటే నన్ను అన్నట్టే అని అంటాడు. ఇది దేనికి సంబంధించిన పాపాలు అని అంటే చర్చికి సంబంధించిన పాపాలు, పరిశుద్ధాత్మకు విరోధంగా చేసే పాపాలు. కొన్ని ఉదాహరణలు చెప్తే ఇంకా మీకు బాగా క్లారిటీగా అర్థమవుతుంది. జాగ్రత్తగా గమనించండి. ఇలాగే ఒక బుధవారం పూట బైబిల్ స్టడీ పెడదామని చెప్పేసి మాస్టర్ గారి దగ్గర చర్చి తాళాలు తీసుకొని నేను చర్చి ఓపెన్ చేద్దామని వెళ్ళాను. నాతో పాటు కొంతమంది విశ్వాసులు బయట వెయిట్ చేస్తున్నారు బైబిల్ పట్టుకొని. తాళాలు ఓపెన్ చేద్దామని తాళం పెట్టే లోపలే భయంకరమైన ఒక తాగుబోతుడు వచ్చి నా చేతిలో తాళాలు లాగేసుకున్నాడు, చర్చి తాళాలు లాగేసుకున్నాడు. ఎందుకు లాగేసుకున్నాడు అంటే ఆయన ప్రెసిడెంట్గా పోటీ చేస్తే ఆయన పక్కన పెట్టారండి, పోస్ట్ ఇవ్వలేదంట. అందుకని కోపంతో తాళాలు లాక్కొని ప్రార్థన ఎలా జరుగుతుందో నేను చూస్తానని అన్నాడు. సరే అని మేము అరగంట నించున్నాము, చాలాసేపు మేము నించున్నాము. అందరూ కన్విన్స్ చేస్తున్నారు. మా ఆ ఊర్లో కొంచెం పెద్ద మనిషి కాబట్టి ఎవరేమనలేకపోతున్నారు. ఇంటికి వెళ్ళిపోయాడు తాళాలు తీసుకొని. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఇంకా వెళ్ళిపోదాంలే అని మేము అనుకున్నాం. ప్రియులారా, వెళ్ళిపోదాం అనుకున్న టైంలో వాళ్ళ కొడుకు బుడ్డోడు చిన్న పిల్లోడు చర్చి తాళాలు తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు. చేతిలో పెడితే ఏడ్ర మీ నాన్నని అడిగాను. ఇంకెక్కడ నానన్నా, వెళ్ళంగానే కాళ్ళు చేతులు పడిపోయాయి, అదిగో అంబులెన్స్లో వెళ్ళిపోతాడు అని అన్నాడు. ప్రియులారా, ఇది దేనికి సంబంధించిన పాపాలు? చర్చికి సంబంధించిన పాపాలు. ప్రియులారా, ఇది చాలా భయంకరమైనది. కాబట్టి మనము వీటి జోలు వెళ్ళకూడదు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చర్చికి శుద్ధాత్మకు విరోధంగా చేసే పాపాలు గనుక ప్రియులారా, బైబిల్లో ఒక శ్రేష్టమైన మాట రాయబడి ఉంటుంది, నీవు దేవుని మందిరమునకు పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనము. కాబట్టి దేవుని మందిరాన్ని మణిపూర్ విషయంలో దేవుడు త్వరలో తీర్పు తీరుస్తాడు. ఏం కంగారు పడమాకండి. చాలామంది క్రైస్తవ బిడ్డల్ని హింసించారు మణిపూర్లో. దేవుడు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. అది పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా చేసిన పాపాలు. ప్రియులారా, దేవుని సన్నిధిలో చేసే పాపాలు. 8వది నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతి వాడును అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. ఈ మాట నేను చెప్తాను చూడండి. హృదయంతో చేసే పాపాలు. ఎందుకు చేసే పాపాలు? హృదయంలో ఇవి క్రియల రూపంలోకి రావు, కానీ హృదయంలోనే అన్నీ జరిగిపోతూ ఉంటాయి. హృదయంలోనే కోప్పడుతూ ఉంటాం, హృదయంలోనే ద్వేషిస్తూ ఉంటాం, హృదయంలోనే పగ పెట్టుకుంటూ ఉంటాం, హృదయంలోనే మోహపు చూపులు కలుగుతూ ఉంటాయి, హృదయంలోనే నరహత్య చేస్తూ ఉంటాం, హృదయంలోనే ద్వేషిస్తూ ఉంటాం. ఇది హృదయంలో చేసే పాపాలు, హృదయంతో చేసే పాపాలు. అందును బట్టి ఒక దేవుని సేవకుడు ఇలాగ అన్నాడు. ఏమన్నాడనంటే, మన హృదయంలో ఉన్నాయి అన్నీ కనుక ఒక తెర మీద వేస్తే మన పక్కన వాళ్ళే మనల్ని కొడతారన్నాడు. మన హృదయంలో ఉన్నాయన్నీ ఒక తెర మీద కనుక వేస్తే వాళ్ళు మనల్ని శిక్షిస్తారు, మన పక్కన వాళ్ళని మనల్ని శిక్షిస్తారు. హృదయము ఘోరమైంది, అది ఘోరమైన పాపం కలిగినదని బైబిల్లో రాయబడి ఉంటుంది. గనుక ప్రియులారా, హృదయాన్ని మనము కంట్రోల్ చేసుకోవాలి. హృదయంలో దేవుని వాక్యాన్ని పెట్టుకోవాలి, హృదయంలో దేవుణ్ణి ధ్యానించాలి, హృదయాన్ని ఆయన రక్తం ద్వారా కడిగి శుద్ధి చేసుకోవాలి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 9వది నేను మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 23వ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. 23వ వచనంలో, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడగుదును, అది నాకు దూరమగును గాక. చూడండి, ఇక్కడ నేను ఈ మాట చెప్తాను, అందరూ చెప్పండి. విశ్వాసులు చేసే పాపాలు.
విశ్వాసులు గట్టిగా చెప్పాలి కొంచెం. విశ్వాసులు చేసే పాపాలు. అన్నయ్య మీరు అడుగుతారు, అయ్యా విశ్వాసులు కూడా పాపాలు చేస్తారని అడుగుతారు. ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడనంటే, నేను గనక ప్రార్థన చేయటం మానేస్తే దేవుని దృష్టికి నేనేమవుతానంట, పాపం చేసిన వాడు అవుతాను. ప్రియులరా, ప్రార్థన చేయకపోవటం కూడా పాపమే. మీరు ఈ రోజున మీ గురించి కానీ, మీ బంధువుల గురించి కానీ, సంఘం గురించి కానీ, పరిచర్య గురించి కానీ మీరు ప్రార్థన చేయటం మానేశారా, అయితే మీరు పాపం చేస్తున్నాడు. అది విశ్వాసులు చేసే పాపాలు. మేలు చేయ నెరిగియుండిను అలా చేయగల వానికి ఏం కలుగుతుందంట, పాపం కలుగుతుందని బైబిల్లో రాయబడి ఉంటుంది. సకల దుర్నీతియు పాపమని బైబిల్లో రాయబడి ఉంటుంది. కనుక విశ్వాసులు చేసే పాపాలు. మీరు ప్రార్థన చేయకపోతే అదొక పాపం, బైబిల్ చదవకపోతే వినకపోతే అదొక పాపం, దేవుని సన్నిధికి రాకపోవటమే అసలు పాపం, దేవుని దగ్గరికి రాకపోవటమే ఒక పాపం. కనుక విశ్వాసులు చేసే పాపాలు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 10వది పన్నాగాలు. ఈ మాట చెప్పి నేను ముగింపులోకి వస్తాను. పన్నాగములు అని చెప్పండి అందరూ కూడా. పన్నాగములు, ఈ మాట చాలా చోట్ల రాయబడి ఉంటుంది, జాగ్రత్తగా గమనించండి. పన్నాగములు అంటే అర్థం ఏంటంటే, ముందుగా ప్లాన్ వేసి, ముందుగా స్కెచ్ వేసి చేసే పాపాలు, ముందుగా అనుకుని చేసే పాపాలు. ఉదాహరణకి యోసేపు తన అన్నల దగ్గరికి వస్తూ ఉంటాడు. అప్పుడు అన్నలందరూ ఏం చేస్తారు, యోసేపును అదిగడికి వస్తున్నాడు, మనం ఇలా చేద్దాం, చచ్చిపోయాడని చెప్దాం, కొట్టి గుంటలో పడేద్దాం, ఇష్మాయిల్కి అమ్మేద్దాం. దీన్ని ఏమంటారు అని అంటే పన్నాగములు అంటారు. ఏమంటారండి? పన్నాగములు. ముందుగా అనుకుని చేసే పాపాలు. దావీదు ఈ విధంగా చెప్తాడు. 24వ అధ్యాయం 8వ వచనం చదవండి. కీడు చేయ పన్నాగములు పన్నువానికి తంటాల మార్యాను పేరు పెట్టాడు. పన్నాగములు చేస్తూ ఉంటారు. ఇక్కడ జాగ్రత్త గమనించండి. దావీదు ఊరియాని ఎలా చంపిస్తాడు? ఈ పన్నాగాన్ని పన్నుతాడు. రేపు యోవాబుతో చెప్తాడు, నువ్వు రేపు పలానా చోట యుద్ధమందు ఊరియాని పెట్టించు, చంపేలాగా చెయ్యి అని చెప్తా ఉంటాడు. పన్నాగములు, ముందుగా ప్లాన్ వేసి పన్నాగం. బైబిల్లో యెజబెలు అనే ఒక స్త్రీ ఉందండి. యెజబెల్ అనే ఒక స్త్రీ కూడా ఒక దేవుని యొక్క బిడ్డ నాబోతు అనేటువంటి ఒక మంచివాడిని ముందుగా ప్లాన్ వేసి అతన్ని చంపుతుంది. అంటే దీన్ని ఏమంటారు అని అంటే పన్నాగములు అని అంటారు. అలాగే అయ్యా మీరంటారు, మేమంత పన్నాగాలు పన్నేవాళ్ళం కాదయ్యా అని అంటారేమో. మీరు ఎలా పన్నాగాలు పన్నుతారో చెప్తాను, అది కూడా జాగ్రత్తగా గమనించండి. అన్నదమ్ముల్ని ఎలా విడదయ్యాలి, ఉమ్మడి కుటుంబంలోంచి అలాగా ప్లాన్ వేసి బయటికి రావాలి, ముసలోళ్ళని తల్లిదండ్రులు ఇంట్లో నుంచి అలాగ బయటికి గంటేసేయాలి, ఇవన్నీ ఏమంటారంటే పన్నాగాలు అంటారు. ఏమంటారండి? పన్నాగములు అంటారు. గనుక ప్రియులరా, ఇలాంటివి మనం చేయకూడదు. అందుని బట్టే బైబిల్ ఒక మాట రాయబడి ఉంటుంది, పాపం వలన వచ్చే జీతము మరణము అనే మాట రాయబడి ఉంటుంది. ప్రియులరా, పాపాలు తెలియక చేసే పాపాలు, రెండవది తెలిసి చేసే పాపాలు, మూడవదిగా సులువుగా చిక్కులు పెట్టే పాపాలు, నాలుగవదిగా బహుపాపాలు, ఐదవదిగా రహస్య పాపాలు, ఆరవదిగా అలవాటైన పాపాలు, ఏడవదిగా చర్చిలో చేసే పాపాలు, ఎనిమిదవదిగా హృదయంతో చేసే పాపాలు, తొమ్మిదవదిగా విశ్వాసులు చేసే పాపాలు, 10వదిగా పన్నాగములు. ఏ పాపం అయినా సరే దానివలన వచ్చే జీతము మరణం. అయితే బైబిల్లో మనకు ఒక మాట రాయబడి, ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచన భాగంలో, ఏలయనగా పాపం వలన వచ్చే జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం అనే మాట రాయబడి ఉంటుంది. అయితే ఇవి జాగ్రత్త గమనించండి, 2 నిమిషాలు నేను ముగించేస్తున్నాను. ఈ పాపాలన్నీ కూడా క్షమించబడి కడగబడి ఆ పాపం వల్ల వచ్చేటువంటి ఆ ప్రమాదాల నుంచి మనం తప్పించుకోవాలి అని అంటే ఒకే ఒక్క మార్గం ఉంది. అదేంటంటే పాపాలను క్షమించే యేసయ్య దగ్గరకు రావాలి, ఆయన పాదాల దగ్గరికి రావాలి. కాబట్టి ప్రియులరా, ఆయన పాదాల దగ్గరికి రావాలి. మనము కొన్ని పనులు చేయాలి. ఆ పనులు ఏంటంటే, మొట్టమొదటిగా ఆయన దగ్గరికి రావాలి, రెండవదిగా మన పాపాన్ని ఒప్పుకొని మారు మనసు పొంది మనం విడిచిపెట్టిన తర్వాత అందరు అడిగే క్వశ్చన్, యవనస్తులైనా పెద్దలు అందరూ అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఒప్పుకొని విడిచిపెడుతున్నాం కానీ అయ్యా దానిని జయించలేకపోతున్నాం, ఆ పాపాలని వదలలేకపోతున్నాం, ఆ
ఆ పాపం మరలా శోధిస్తుంది, ఆ పాపం మరలా వెంటాడుతుంది అని అంటూ ఉంటారు. చిన్న విషయం చెప్తానండి, తర్వాత నేను మరలా వస్తానుగా వర్తమానం ఇంకా విపులంగా మీకు చెప్తాను. ఇప్పుడు షార్ట్కట్లో ఒకే ఒక మాట చెప్తాను. ఆ మాట ఏంటంటే, ఈ పాపాన్ని జయించాలి అని అంటే ఒకే ఒక పని చేయాలి. అందరు జాగ్రత్తగా గమనించండి, చాలా జాగ్రత్తగా గమనించండి. మనకందరూ ఒక సామెత ఉంది, అదేంటంటే 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అని అంటారు. అలాగే నువ్వు చేసే తీర్మానము, దేవుడు చేసే సహాయము, ఈ 2 కలిస్తేనే పాపాన్ని జయించడము. ఈ 2 కలవాలి. ముందు నీ తీర్మానం రావాలి దేవుని దగ్గరికి, రెండో దేవుడు చేసే సహాయం కూడా రావాలి. ముందు నువ్వు తీర్మానం చేయాలి, ప్రభువా ఈ రోజు నుంచి నేను నీ కొరకు జీవిస్తాను అని నువ్వు ప్రార్థనలో ఈ తీర్మానం చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేవాడు పాపం చేయడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడు. మీరు ప్రార్థన ఎందుకు చేయలేకపోతారని పాపంలో ఉన్నారు. ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేస్తాడు. ప్రార్థన జీవితంలోనికి రావాలి. ఈ పాపాన్ని జయించాలి అని అంటే ముందు మీరు సహవాసంలోనికి రావాలి. అంటే దేవుని మందిరంలోనికి, దేవుని బిడ్డల మధ్యలోనికి వచ్చేయాలి. అంటే 100 మంది ఉండే చోటికి నేను రావాలని నేను అలా చెప్పట్లా. 100 మందిలో ఒక 10 మంది అన్నా కొంచెం ప్రార్థన చేసుకునే గుంపు ఉంటుంది కదా. ఆ ప్రార్థన చేసుకునే గుంపుతో నువ్వు సహవాసం చేయాలి. నువ్వు సహవాసం చేస్తే ఆటోమేటిక్గా వీటిని జయిస్తావు. ఇలాంటి నేను చాలా సాక్ష్యాలు చూశాను, అనుభవిస్తున్నాను. కాబట్టి ప్రియులారా, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. నీ తీర్మానం కలవాలి, దేవుడు చేసే సహాయము కలవాలి. కాబట్టి ప్రియులారా, ఈ పాపాన్ని మనము జయిద్దాం. పాపము నుండి బయటికి వద్దాం, అగ్నిలోంచి బయటకు వచ్చినట్టుగా వద్దాం. దేవుడిచ్చే కృపను మనం పొందుకుందాం. ఆ కృప వలన వచ్చే పరలోక రాజ్యాన్ని మనము స్వతంత్రించుకుందాం. ప్రభు మన పాపాలని ఆయన రక్తం ద్వారా కడుగుతాడు. ఆర్ఆర్కే మూర్తి గారు ఒక మాట అన్నారు, నీ పాపం అనేది క్యాన్సర్ లాంటిదంట. పాపం అనేది క్యాన్సర్ లాంటిది. క్యాన్సర్ పేషెంట్ని కట్టెల మీద తగలబెడితే శరీరం కాలిపోద్ది, కానీ గడ్డలు మాత్రం కాలిపోవంట, అలాగే ఉంటాయంట. క్యాన్సర్ గడ్డలు అలాగే ఉంటాయంట. నీ పాపం అనే క్యాన్సర్కి ఆర్ఆర్కే మూర్తి గారు చెప్పారు, దైవజనులు, నీ పాపం అనే క్యాన్సర్కి యేసు రక్తమే ఆన్సర్ అని అన్నాడంటండి. యేసు రక్తమే ఆన్సర్ అన్నాడంటండి. కాబట్టి దాని దగ్గర దేవుని సహాయం ఇదంతా. దావీదు అంటాడు, నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నీవిచ్చిన వాక్యమును నా హృదయంలో పెట్టుకొని ఉన్నాను. దేవుని మాటలు పాపం చేయకుండా మనకు సహాయం చేస్తాయి. దేవుని వాక్యంతో మన హృదయాన్ని నింపుకుందాం. దేవుని సహాయం వలన మనం పాపాన్ని జయిద్దాం. దేవుడు మనల్ని పాపం నుండి విడిపించి ఆయన రాజ్యానికి, కుటుంబాన్ని, వీధి వారిని, సంఘాన్ని వారసులుగా చేయునుగాక. ఆమేన్.